ఈ రోజు పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామ పునర్వసు దీక్షా విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రోజు తెల్లవారుజాము నుండే ప్రధాన ఆలయంలో మూలవరులకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీరామ దీక్ష విరమణ కోసం ఆలయానికి చేరుకున్న వందలాది మంది భక్తుల శ్రీరామ నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పట్టణ పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో దాదాపు 200 మంది స్వాములు పాల్గొన్నారు. ఈ గిరి ప్రదక్షిణలో శ్రీరామ మాలధారులతో పాటు భక్తులు కూడా వందలాది సంఖ్యలో పాల్గొన్నారు. భక్త బృందం గిరి ప్రదక్షిణ నిర్వహించిన అనంతరం ఆలయానికి చేరుకున్నారు. శ్రీరామ దీక్షలో ఉన్న స్వాములకు ఆలయ ప్రాంగణంలోని బద్ధుడి కోవెలలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆలయ సాంప్రదాయానుసారం శ్రీరామ పునర్వసు దీక్షా మాల విరమణను చేయించారు. స్వామి ఎట్లొస్తున్నారు స్వామి? శ్రీరామ పాదుకలు మరియు సీతారాముల చిత్రపటంతో శ్రీరామ దీక్షలో ఉన్న స్వాములతో కూడిన భక్త బృందం మేళ తాళాలు, కోలాట బృందాల నృత్యాల నడుమ శ్రీరామ జయ రామ జయ జయ రామ
అడిగి రెడీ చేసుకోవాలి. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని యాగశాలలో హోమాలు కూడా నిర్వహించారు. దీక్షా విరమణలో భాగంగా ముందుగా ఆలయంలోని బేడా మండపంలో కళ్యాణమూర్తుల వద్ద శ్రీరామ పాదుకలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీరామ పునర్వసు దీక్షా విరమణ చేయనున్న స్వాములచే కూడా ప్రత్యేక పూజలు చేయించారు. సమర్పణ